పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి మీకు తెలుసా? ఈ కథ వింటే మీరు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. జగన్నాథ్ టెంపుల్‌లో ఒకప్పుడు పాండా అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు పూరి నగరాన్ని భయంకరంగా తుఫాను వణికిస్తుంది. ఆ గాలివానల్లో ఆలయంపై ఉన్న జెండా చిందరవందరవుతుంది. జగన్నాథుడిపై అందరికీ అపారమైన భక్తి ఉన్నా అంత ఎత్తుకి ఎక్కి ఆ జెండాను మార్చే ధైర్యం మాత్రం ఎవరికీ రాదు. అప్పుడు పాండా అనే బ్రాహ్మణుడు ముందుకొస్తాడు. ఎలాంటి రక్షణ లేకుండా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ భయంకరమైన గాలివానలో ఆలయం పైకెక్కి జెండాను మార్చేస్తాడు. జెండా మార్చి కిందకి దిగుతున్న సమయంలో తీవ్ర గాలి అతను కాలు జారి కింద పడిపోతుంటాడు. అప్పుడే ఒకసారిగా ఒక దివ్యమైన చెయ్యి అతన్ని పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, స్వయంగా జగన్నాథుదే. జగన్నాథుడు అతన్ని కాపాడి దర్శనమిచ్చి ఒక వరమిస్తాడు. ఎవరి చేయని సాహసం నా కోసం చేశావు. నీ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఇప్పటి నుంచి కలియుగం అంతమయ్యేంత వరకు నీ వంశం మాత్రమే ఆలయంలోకి ఎక్కి జెండా మార్చాలి. అలా మారిస్తేనే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే కలియుగం అంతమయ్యే వరకు తలుపులు తెరుచుకోవు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ పాండా వంశస్థులే ప్రతిరోజు భారీ జెండాలను తీసుకొని ఆలయం పైకెక్కి మారుస్తున్నారు. ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదు, భక్తి, ధైర్యం మరియు దేవుని కృపకు ప్రతీక. ఈ కథ మీకు నచ్చితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.